నేను మీ బ్రహ్మనాయుడు. సో తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం ఏ మలుపు తిరగనుంది? అయితే సుప్రీం తీర్పుతో సిబిఐ నుంచి 2, ఏపీ సర్కార్ నుంచి 2 అధికారులు, సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారితో స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటు చేయనుంది. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని సిట్ విచారణకైతే ఇక బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ సిట్, ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్గా ఉంది కాబట్టి దాని మీద నమ్మకం లేదంటూ వైఎస్ఆర్సీపీ అయితే గతంలో వాదించిన పరిస్థితి. అయితే ఇప్పుడు సుప్రీం తీర్పుతోటి దీని మీద సమగ్రవంతంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందని పేర్కొంది. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నమ్మకమైనటువంటి 2 సిబిఐ నుంచి అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఏపీ సర్కార్ నుంచి ఒక 2 అధికారులతో కూడినటువంటి బృందం, మరొక సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి. సో వీరి నేతృత్వంలో తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి ఆ లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ జరిగిందా జరగలేదా, గత 5 సంవత్సరాల్లో వాడినటువంటి నెయ్యికి సంబంధించి ఇప్పుడు వాడుతున్నటువంటి నెయ్యికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాల మీద మరి ఈ అధికారులు దర్యాప్తు అయితే చేయనున్నారు. ఇప్పటికే అధికారులను ప్రకటించారు కానీ వారు ఎవరు, వారి పేర్లను కానీ లేకపోతే ఇంకా ఏమీ కూడా అధికారికంగా అయితే ప్రకటించిన పరిస్థితి లేదని చెప్పుకోవాలి. మొత్తానికి ఇవాళ రేపట్లో ఖచ్చితంగా అధికారుల పేర్లు కూడా పూర్తిగా తెర మీదకు రానున్నాయి. మొత్తానికి శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం అయితే ఒక కీలకమైనటువంటి దశకు చేరుతుందని చెప్పుకోవచ్చు. వాస్తవాలు బయటికి వస్తాయా అనేటువంటి అంశం చర్చిద్దాం. ఒకవేళ లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందని తేలితే పడేటువంటి శిక్షలేంటి, ఒకవేళ జరగలేదు అని చెప్పేసి కనుక ఈ బృందం తేలిస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలు చర్చిద్దాం. సుప్రీం సిట్ ఇదే ఇవాళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజీ గారు, రాజకీయ విశేషకులు, మరికొద్దిసేపట్లో వారు కూడా మనతోటి జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా విద్యాసాగర్ గారితో మాట్లాడదాం. టీడీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో నడిచే సిట్కి అయితే ఇంక బ్రేక్ పడినట్టే. వారు ఇప్పటి వరకు ఏదైతే సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇక అవేవి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతోటి 2 సిబిఐ అధికారులు, 2 ఏపీ సర్కార్కి సంబంధించి ఒక 2 అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ సీనియర్ అధికారితో 5 ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ బృందం తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, నెయ్యిలో కల్తీ జరిగిందా, లడ్డూలో జరిగిందా, ఏ విధంగా జరిగింది అనేది విచారించనుంది. ఎప్పటి నుంచి విచారణ స్టార్ట్ అవుతుంది సార్? గుడ్ మార్నింగ్. మీతో పాటు పాల్గొన్నటువంటి ఇద్దరికి కూడా నా నమస్కారం. అంటే ఎప్పుడు అనేది ఇంకా కాన్స్టిట్యూట్ అవ్వాలి, నిన్ననే జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దాంట్లో సిబిఐ నుంచి 2 రావాల్సి ఉంది ఆఫీసర్స్, అట్లాగే స్టేట్ నుంచి 2 రావాల్సి ఉంది. ఇప్పుడున్న సీట్లో నుంచి తీసి 2 వేస్తారా లేకపోతే కొత్తగా ఆఫీసర్లు చేసి వేస్తారనేది మనకు ఐడియా ప్రభుత్వం ఏం తీసుకుంటుంది అన్నది ఇప్పటి వరకు ఇంకా లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఇంకా లెస్ దెన్ 24 అవర్స్ ముందు జరిగినటువంటి ఇష్యూనే అది. సో అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 72 అవర్స్ టు మోర్ దెన్ దట్ అని అనుకుంటున్నాను. తర్వాత సిబిఐ నుంచి కూడా కొంతమంది ఆఫీసర్ని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయాలి. సో అది మేబీ ఆఫ్టర్ ఫెస్టివల్ ఊపందుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దసరా ఉంది, కొంత పెద్ద ఫెస్టివల్ కాబట్టి కాన్స్టిట్యూట్ చేసి మోడాలిటీస్ వీటన్నింటి ఫిక్స్ చేసుకున్న తర్వాత మేబీ దసరా తర్వాత సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వచ్చు అనేది నేను అనుకుంటున్నానండి. అదే దీని మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో చంద్రబాబు నాయుడు గారు అవాస్తవాలు మాట్లాడారు, ఆయన పాపం పండింది అంటున్నారండి. అవాస్తవాలు మాట్లాడని చెప్పి ఆయన ఎట్లా మాట్లాడతారు అంటే, ఆయన అంటే ప్రతిపక్ష నేతగా కామెంట్ చేయక తప్పదు, చేయాలి. అవాస్తవం అనేది ఇన్వెస్టిగేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు గ్రహించింది అన్నారు. ఇట్స్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా. ఇన్వెస్టిగేషన్ వద్దని చెప్పిందా? ఇన్వెస్టిగేషన్ వద్దని చెప్పిందా? లేదు లేదు. అంటే ఇన్వెస్టిగేషన్ ఏదో వద్దని చెప్పినట్టు, ఏదో వీళ్ళ వాదన ఏదో కరెక్ట్ అయినట్టు మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ పెట్టారు నాయుడు గారు. దయచేసి ఒకసారి దాన్ని కాపీని తీసుకొచ్చేస్తే
దాంట్లో ఏమేమి కామెంట్ చేసింది సుప్రీంకోర్టు అనేది కూడా మీకు ఒకసారి అర్థమవుతుంది. అవును, వీళ్ళు అడిగినటువంటి రిలీఫ్ ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ ఏంటి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా. వాళ్ళు సిట్టింగ్ జడ్జి మీద ఇచ్చినటువంటి కామెంట్, కానీ బయటకు వచ్చి ఏం చెప్పారు, సిబిఐ అన్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగినట్టు ఎక్కడైనా కామెంట్ చేసిందా? లేదే. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ వాళ్ళిద్దరి బెంచ్లో ఇచ్చినటువంటి అడిగినటువంటి రిలీఫ్ ఏంటి? సుబ్బారెడ్డి గారు కానీ ఇంకోరు కానీ అడిగిన రిలీఫ్ ఏంటి? ఆ రిలీఫ్ కాదు, వాళ్ళు అడిగిన రిలీఫ్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. సుప్రీం కూడా స్టేట్ వేసిన సిట్కి ఎక్స్టెన్షన్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే దాని అర్థమైంది, జడ్జిమెంట్ మీకు పంపించాను కదా, ఒకసారి చదవడం దాంట్లో ఏముందో. You see the first paragraph and you see the last paragraph. This petition have been filed by the petitioners seeking various reliefs, including a direction to constitute a committee consisting of a retired judge of this court, a retired chief justice of the High Court, for the purpose of deeper probe into the allegations contained against the manufacturer of ప్రసాదం అండ్ ద ట్రస్ట్. వాళ్ళు అడిగిన రిలీఫ్ అదే కదా, వాళ్ళు అడిగిన రిలీఫ్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ చేసింది స్టేట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్కి ఇన్ అడిషన్ కొంతమంది ఆఫీసర్లు ఇమ్మని చెప్పేసి చెప్పింది. వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇట్లనే ఉంటుంది, ఈ వైసీపీ వాళ్ళ వ్యవహారం అంతా కూడా ఇట్లనే ఉంటుంది. వాళ్ళు అడిగిన రిలీఫ్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. స్టేట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఏదైతే సిట్ ఉందో, ఇంకోటి అంటే తుషార్ మెహతా గారు ఏదైతే ఉన్నారో ఆయన స్టేట్ సిట్ మీద మాకు 100% బిలీఫ్ ఉంది అన్నప్పుడు ఈ ఎందుకు అనుమానం, ఎందుకు ఇన్ అడిషన్ ఇంకొంతమందిని ఆఫీసర్ని చేద్దామని ఉద్దేశంతో ఇందులో కొంత ఆఫీసర్ చేసి అందులో సెంట్రల్ నుంచి కొంతమంది ఆఫీసర్ని ఇంక్లూడ్ చేసి చేయమన్నారు తప్ప ఎక్కడైనా సుప్రీంకోర్టు ఎక్కడైనా మీరు చేసిన తప్పని కానీ అంటే సిట్ అని ఎక్కడైనా ఇచ్చిందా? వాళ్ళు అడిగిన రిలీఫ్ ఇచ్చిందా? It is the allegation in the FIR that the adulterated ghee was used in manufacture of prasadam. The allegations in the FIR has the potential of hurting the sentiments of crores of people residing worldwide. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఈ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ జరుగుతుంది అనేటువంటి ఒక ఆరోపణకు సంబంధించి లాస్ట్ పారాగ్రాఫ్ సార్ చూడండి మీరు. లాస్ట్ పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ లో వీళ్ళు అడిగిన రిలీఫ్, లాస్ట్ పారాగ్రాఫ్ లో సుప్రీంకోర్టు ఏం రిలీఫ్ ఇచ్చింది చూడండి ఒకసారి. పదండి లాస్ట్ పారాగ్రాఫ్ 3rd పేజీలో 9th and 10th పాయింట్. However, in order to assume the feelings of crores of people, we find that the investigation should be conducted by an independent sit consisting of the representatives of the Central Bureau of Investigation, representatives of the state government and representatives of the Food Safety and Standards Authority of India. సో అధికారులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే వీరు ముగ్గురుతో కూడినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు వాళ్ళు అడిగిన ఫస్ట్ పారాగ్రాఫ్ లో వాళ్ళు అడిగిన రిలీఫ్, లాస్ట్ పారాగ్రాఫ్ లో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ ఏమిచ్చింది అంటే ఎవరు వాదన నమ్మింది అక్కడ? కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాలకు సంబంధించి కోట్ల మంది భక్తులకు సంబంధించిన ఇష్యూలో వీళ్ళు అడిగిన రిలీఫ్ ఏంటి? పోనీ ఇంకోటి బయటకు వచ్చి సిబిఐ అన్నారండి. నేను చెప్తాను, ఎక్కడైనా సరే వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగినట్లు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారండి? లేదు, సుప్రీంకోర్టే భక్తుల మన కోట్ల మంది క్రోస్ ఆఫ్ పీపుల్ మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి మేము ఈ ఇన్వెస్టిగేషన్ స్టేట్ ఆఫీసర్స్, సిబిఐ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కూడినటువంటి సిట్ని. కానీ వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పారంటే మేము సిబిఐని అడిగాము. వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడగలేదు. మీరు అందులో క్లియర్గా ఉంది. బయటకు వచ్చి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగారు. మేమేం చెప్పాము అక్కడ, మా రిప్రజెంటేషన్ ఏంటి, వాట్ ఎవర్ ఇన్వెస్టిగేషన్ మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి, బట్ వీ హ్యావ్ ఏ ఎవిడెన్స్ అండ్ వీ హ్యావ్ ఏ ప్రూఫ్. మా దగ్గర ప్రూఫ్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి ఎవరైనా పిటిషన్ అండ్
రిటైర్డ్ జడ్జి ఆఫ్ దిస్ కోర్ట్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద పర్పస్ అంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించమని అడిగారు. ఈ పిటిషన్ వేశారు. దీస్ పిటిషనర్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ బై ద పిటిషనర్ సీకింగ్ వేరియస్ రిలీఫ్స్ ఇంక్లూడింగ్ ఏ డైరెక్షన్ టు కన్స్టిట్యూట్ ఏ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ రిటైర్డ్ జడ్జి ఆఫ్ దిస్ కోర్ట్ ఆఫ్ ఏ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏ డీప్ probe into the allegations contained against the ప్రిపరేషన్ ఆఫ్ ప్రసాదం అండ్ ద ట్రస్ట్. అంటే ఈ ప్రసాదానికి సంబంధించినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో దాని మీద అంటే ఆ ఎలిగేషన్ చేసింది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ గతంలో సంబంధించిన దాని మీద ఈ ప్రసాదం మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయమని వేసినటువంటి పిటిషన్ ఆర్ రిటైర్డ్ సిట్టింగ్ జడ్జ్ ఆర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు వాళ్ళు అడిగిన రిలీఫ్ అది. కానీ పబ్లిక్ ఇందులో సిబిఐ అడిగారని లేదు. సిబిఐ అడగలేదు వాళ్ళు సిబిఐ అడగలేదు. కానీ బయటకు వచ్చి ఏం చెప్పారు, సిబిఐ అడిగాము సిబిఐని వాళ్ళు అడగలేదు, కోర్టే ఇచ్చింది. మాట్లాడిన ప్రతి మాట దొంగ మాట, మాట్లాడినటువంటి ప్రతి మాట దొంగ మాట. వైసీపీ సుప్రీంకోర్టును అడిగినటువంటి రిలీఫ్ ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ ఏంటి, మేము స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి మాట ఏం చెప్పాము, మీ ఇష్టం అని చెప్పాం. సుప్రీంకోర్టు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వచ్చు. అంటే తుషార్ మెహ్రా ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఏదైతే సిట్ ఉందో మాకు అభ్యంతరాలు లేవు, ఆఫీసర్ల క్రెడెన్షియల్స్ మీద మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే, అయినప్పటికీ సుప్రీంకోర్టు ఇద్దరు ఆఫీసర్ని ఈ స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆఫీసర్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అటానమస్ బాడీ నుంచి ఇద్దరిని FSA ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆఫీసర్ని ఇచ్చి థర్డ్ పార్టీ సుప్రీంకోర్టు సిట్టింగ్ నుంచి కూడా అబ్జర్వేషన్ లేదు అక్కడ. మళ్ళీ సిబిఐ నుంచి ఇచ్చింది, సిబిఐ డైరెక్టర్ మీరు అండర్లో చేయమని చెప్పింది. అంటే ఎవరు అడిగిన రిలీఫ్ కి ఏం రిలీఫ్ ఇచ్చింది, వాళ్ళు అడిగిన రిలీఫ్ అడిగి ఇచ్చినట్టు వాళ్ళు ఏదో బయటకు వచ్చేసి ఏదో వింత మాట అని మాట్లాడతారు. కానీ నేనేమంటానంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టులో వీళ్ళేసే కాపీ కానివ్వండి, ఎంతమందికి నాలెడ్జ్ ఉంటుంది? పబ్లిక్ వెళ్ళిపోయేసి మేము సిబిఐకి ఎంక్వైరీ అడిగా, మేము సిబిఐ ఎంక్వైరీకి అడిగాం కాబట్టి తెలుస్తుంది, వాస్తవాలు ఏం తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎంతసేపు అయినా సరే మాట్లాడే ప్రతి మాట దొంగ మాటే. సుప్రీంకోర్టులో వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి వేయలేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిమన్నారు. ఏమన్నారు? సిట్టింగ్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్, హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు అడిగిన రిలీఫ్ అదే. కమిటీ కాన్స్టిట్యూట్ చేయమన్నారు. ఇవేవి వాళ్ళకి సిట్ మీద నమ్మకం లేక మాకు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించిందని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇద్దరు సిబిఐ అధికారులు మళ్ళీ సిట్ ఇచ్చింది, కానీ అధికారులు మార్చింది, ప్రజలకి మార్చలేదు, అధికారులు ఇంక్లూడ్ చేసింది. అధికారుల్ని ఇప్పుడు ఇందులో ఏదో ఒక ఆఫీసర్ని ఏదో నమ్మకం కోసం ప్రజల నమ్మకం కోసం ఏంటంటే ఈ సిట్ కి కాన్స్టిట్యూట్ చేసింది. ఎక్కడ కూడా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ మేము క్యాన్సిల్ చేస్తున్నామని ఎక్కడా లేదు. కానీ ఆ బూత్ మీడియాలో వచ్చింది ఏంటంటే నిన్న మొత్తం అంతా కూడా బూత్ మీడియాలో మాట్లాడిన మాట సిట్టును రద్దు చేసింది అంటే ప్రతి దాన్ని వాళ్ళు వక్రీకరించడమేనండి. నీ ముందర ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అవును పంపించాం. నేను రాత్రి అంతా నిన్న జడ్జిమెంట్ వచ్చేప్పటి నుంచి దాని మీద స్టడీ చేసాం. వాళ్ళు మీడియాలో మాట్లాడుతున్న మాట ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్నటువంటి మాట ఏంటి అనేది స్టడీ చేసిన తర్వాత మీకు నేను పంపించాను. ఎందుకు ఫర్ రెఫరెన్స్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడినా కూడా ఓన్లీ ప్రతి మాట అబద్ధం. ఏ మాట మాట్లాడినా అబద్ధమే.